ఇరాన్ అయితే మాత్రం ఖచ్చితంగా అతి పెద్దదైనటువంటి సంక్షోభానికి రెడీ అవుతుంది. ఇరాన్ ఇక ఒక పక్కన యుద్ధం ప్రారంభించింది. అమెరికాకి సంబంధించినటువంటి ఇరాక్లో ఉన్నటువంటి అమెరికాకి సంబంధించిన రాయబార కార్యాలయాన్ని టార్గెట్ చేసి అది కాస్త విఫలమైంది. బట్ అక్కడే ఉన్నటువంటి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మొసాద్ దాని మీద దాడి చేసింది. మరొకవైపు సిరియాలో ఉన్నటువంటి స్థావరాల మీద దాడులు చేసుకొచ్చింది. పాకిస్తాన్ మీద దాడులు చేసింది. ఇదే సందర్భంలో హౌతీ తీవ్రవాదులు అమెరికా మీద చేస్తున్న దాడుల్ని అప్రిషియేట్ చేస్తూ ఇరాన్ అధ్యక్షుడు రాసిన లేఖ చూస్తుంటే ఇరాన్ పెను యుద్ధానికే రెడీ అవుతుంది. వాస్తవంగా ఇరాన్లో అంతర్గత కలహం నడుస్తోంది. అక్కడున్న ప్రజలు ముస్లిం మతాన్ని విడిచిపెట్టి బైజంటైన్ మతం వైపుకి వెళ్ళిపోతున్నారు. అదే సందర్భంలో తీవ్ర తిరుగుబాటు ఉంది. ఎన్నికలు జరిగితే కనుక అందులో 30-40% మంది ప్రజలు కూడా ఓట్లేసే పరిస్థితి లేదు. దీంతో ప్రజల్లో దేశభక్తి భావనను తీసుకురావడం కోసం, తద్వారా ఈ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడం కోసం ఇతర దేశాల్లో ఉన్నటువంటి ముస్లిం తీవ్రవాద సంస్థలను రెచ్చగొట్టేటటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అందులోనే హమాస్ కావచ్చు, లేకపోతే హిజ్బుల్లా కావచ్చు, వాళ్ళందరితో రేపు పొద్దున ఈ దేశంలో అల్లకల్లోలం సృష్టించగలనన్నటువంటి ఒక రకంగా భయపెట్టి దేశాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాడు. అదే సందర్భంలో అంతర్జాతీయంగా అనవసరంగా అమెరికాని కెలుక్కుంటున్నాడు, ఇజ్రాయెల్ని కెలుక్కుంటున్నాడు, యూరప్ దేశాలను కెలుక్కుంటున్నాడు ఇరాన్ అధ్యక్షుడు. ఒక్కసారిగా అందరూ కలిసి విరుచుకుపడితే అతిపెద్దదైనటువంటి ప్రమాదం ఇరాన్కి దాపురిస్తుంది. అది అర్థం కావట్లేదు.